బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు ముగ్గుల్లో సంక్రాంతి సాధన పత్రాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. పాఠంలోని సరళ పదాలు రాయండి. పద, దండ, కలశం, ఎంత, ఎండ, ఒక, ఇంత, సంబరం, మన. తర్వాత ఈ పాఠంలోని గుణింత పదాలు గుర్తించి రాయండి. అనూష, మైకులో, బహుమతి, చూడడానికి, పోటీలు, భోగిమంట, అడిగింది మొదలైనవి. తర్వాత పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. అత్తమ్మ, రేగుపళ్ళు, టెన్నిస్, ముగ్గు, మొక్కలు, బట్టలు, పిల్లలు, ఎత్తడం, గొబ్బిళ్ళు. తర్వాత పాఠంలోని సంయుక్తాక్షర పదాలను వెతికి రాయండి. ఆదిత్య, సాయంత్రం, పండ్లు, సంక్రాంతి, ధనుర్మాసం, పుస్తకం, విశిష్టత, ధాన్యం, చక్రం. తర్వాత సాధన పత్రం 2. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. ఏ ఏ సందర్భాలలో ఇంటి ముంగిట రంగుల ముగ్గులు వేస్తారు? జవాబు: పండుగలు, శుభకార్యాలు, నూతన సంవత్సర వేడుకలు, పెళ్ళిళ్ళు మొదలైన సందర్భాలలో ఇంటి ముంగిట రంగుల ముగ్గులు వేస్తారు. 2వ ప్రశ్న, ముగ్గుల పోటీలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు? సంక్రాంతి, నూతన సంవత్సర వేడుకలు, దసరా మొదలైన సందర్భాలలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. తర్వాత కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. పోటీలు జరుగుతున్న చోట చాలా సందడిగా ఉంది. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, పై పేరాలో ఏ పోటీల గురించి చెప్తున్నారు? జవాబు: ముగ్గుల పోటీలు. 2. అనూష, ఆదిత్య ఏ ఏ ముగ్గులు చూశారు? జవాబు: నెమళ్ళ ముగ్గు, చిలకల ముగ్గు, పద్మాల ముగ్గు, సీతాకోక చిలుకల ముగ్గు. తర్వాత పై పేరాకు శీర్షిక రాయండి. తర్వాత కింది పేరా చదివి ఖాళీలు పూరించండి. మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుమ పండుగ నాడు పూజిస్తారు. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, కనుమ పండుగ నాడు డాష్లకు పూజ చేస్తారు పశువులకు. 2. డాష్ ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు మొదలైనవి బహుకరిస్తారు. జానపద కళారూపాలు. పండుగకు బంధువులు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు. తర్వాత సాధన పత్రం 3. కింది పేరా ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి. తెల్లవారుజామున వీధుల్లో వేసే భోగిమంట సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చే జానపద కళారూపమైన గంగిరెద్దులు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. 1. భోగిమంట ఉదయం పూట వేస్తారు. ఒప్పు. జానపద కళారూపాల్లో 1 గంగిరెద్దులు. ఒప్పు. గాలిపటం ఎగరవేయడం అంటే పిల్లలకు సరదా. ఒప్పు. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగిమంట వేస్తారు. తప్పు. అనూష పిడకల దాన్ని గుచ్చింది. ఒప్పు. నెక్స్ట్ కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. సంక్రాంతి కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. పై పోటీల్లో ఒక్కొక్కరిగా పాల్గొనే ఆటల పోటీలు: కోడి పందాలు, గుర్రపు స్వారీ, సంగడి రాళ్ళు ఎత్తడం. తర్వాత జట్లలో ఆడే ఆటలు: కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, హాకీ. తర్వాత జంతువులతో నిర్వహించే పోటీలు: పొట్టేళ్ల పందాలు, ఎడ్ల బండి పరుగు, గుర్రపు స్వారీ, పోలో. తర్వాత సాధన పత్రం 4. పదజాలం. కింది ముగ్గులో ఉన్న అక్షరాలతో పదాలు తయారు చేయండి. వాటి అర్థాలు రాయండి. ముగ్గులో కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. వీటితో పదాలు తయారు చేయాలి. 1. పద్మము, తామర పువ్వు. 2. సంబరం, సంతోషం. ధనస్సు, విల్లు. కలశం, చిన్న కుండ. రాశి, నక్షత్రాల గుంపు. తర్వాత కింది ఖాళీలను సరైన వచనాలతో పూరించండి. ఏకవచనం, బహువచనం. ముగ్గు, ముగ్గులు. పద్మం, పద్మాలు. శంఖం, శంఖాలు. కొడవలి, కొడవళ్ళు. బడి, బళ్ళు. బండి, బండ్లు. పండు, పండ్లు. రత్నం, రత్నాలు. గుడి, గుళ్ళు.
రొట్టె రొట్టెలు, గొర్రె గొర్రెలు, ఊరు ఊళ్ళు, రాయి రాళ్ళు, బుట్ట బుట్టలు. తర్వాత సాధన పత్రం 5. తెలుగు నెలల పేర్లు రాయండి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. తర్వాత కింది పిండి వంటలను వాటిని తయారు చేసే పదార్థాలతో జతపరచండి. లడ్డు శనగపిండి, పంచదార, నూనె. అరిసె బియ్యపిండి, బెల్లం, నువ్వులు, నూనె. గారె మినప్పిండి, నూనె. పూర్ణం బూరె శనగపప్పు, పంచదార లేదా బెల్లం. అప్పడం మినప్పప్పు, బియ్యపిండి. జంతిక శనగపిండి, నూనె. తర్వాత కింది వాక్యాలను సరిచేసి రాయండి. 1. ముగ్గు చూడు ఈ అత్తమ్మ. అత్తమ్మ ఈ ముగ్గు చూడు. తర్వాత 2. ఇది ముగ్గు తెలిపే స్త్రీ శక్తిని. జవాబు స్త్రీ శక్తిని తెలిపే ముగ్గు ఇది. 3. సందేశాలు ముగ్గులు ఇవి ఇచ్చే. జవాబు సందేశాలు ఇచ్చే ముగ్గులు ఇవి. తర్వాత జాతీయ ముగ్గులో చూడండి జెండా. ముగ్గులో జాతీయ జెండా చూడండి. తర్వాత కూడా ముగ్గు వేశారు చంద్రయాన్. చంద్రయాన్ ముగ్గు కూడా వేశారు. తర్వాత సాధన పత్రం 6. ఏదైనా ఒక పిండి వంట తయారు చేసే విధానం రాయండి. జంతికలు తయారు చేసే విధానం. ముందుగా శనగపిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, వాము, నెయ్యి లేదా వెన్న వేసి బాగా కలపాలి. తర్వాత అవసరమైనంత నీరు వేసి ముద్దలా కలిపి మృదువైన పిండిగా చేయాలి. జంతికల మోల్డ్లో పిండిని నింపాలి. కడాయిలో నూనె వేసి వేడి చేసి వేడి నూనెలో జంతికలు నెమ్మదిగా ఒత్తుతూ వదలాలి. 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఈ విధంగా జంతికలు తయారు చేయడం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు తెలిసిన మరొక 5 పండుగల పేర్లు, వాటి విశిష్టత రాయండి. రంజాన్ మాసమంతా ఉపవాసాలు దాన ధర్మాలు చేస్తారు. క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మదినం. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయం. ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం. తర్వాత ఉగాది తెలుగు సంవత్సరం ప్రారంభం. జనవరి 1 ఆంగ్ల సంవత్సరం ప్రారంభం. తర్వాత ఉత్తరాయణంలో ఉండే తెలుగు నెలలేవి? దక్షిణాయనంలో ఉండే తెలుగు నెలలేవి? ఉత్తరాయణం పుష్యం, మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం. దక్షిణాయనంలో ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం. తర్వాత సాధన పత్రం 7. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. సంక్రాంతి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? జవాబు సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగ, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ పండుగ జరుపుకుంటారు. తర్వాత 2వ ప్రశ్న, సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో కనిపించే జానపద కళారూపాలు ఏవి? జవాబు సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చే జానపద కళారూపాలైన గంగిరెద్దులాట, కోడిపందాలు, గాలిపటాలు ఎగరేయడం, హరిదాసు గీతాలు, బుడబొక్కల వేషం, పిట్టల దొర మొదలైనవి కనిపిస్తాయి. తర్వాత ప్రశ్న, భోగి పండుగను ఎలా జరుపుకుంటారు? జవాబు భోగి రోజు వేకువజామున పాత సామాను, ఎండుకట్టెలు, పిడగల దండలు మొదలైనవి భోగి మంటగా వేసి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత ధనుర్మాసంలో మీ గ్రామంలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు? జవాబు ధనుర్మాసంలో మా ఊరిలో భజనలు, హరినామ సంకీర్తనలు జరుగుతాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు, దీపాలు వెలిగిస్తారు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 8.
సృజనాత్మకత. ఈ చుక్కలు కలపండి. ఈ విధంగా చుక్కలు కలిపి ఒక మంచి ముగ్గుగా తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత భాషాంశాలు. వాక్యంలో నామవాచకాల రంగు, రుచి, వాసన, ఎత్తు, లోతు, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారని తెలుసు కదా. కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. అవి తెల్లని పాలు, అవి చల్లని పాలు, అవి వేడి పాలు, అవి కమ్మని పాలు. తర్వాత సాధన పత్రం 9. కింది పేరా చదివి విశేషణాలు రాయండి. రవి వేగంగా పరిగెత్తి పాఠశాలకు వచ్చాడు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విశేషణాలు: 1 ఉదాహరణ, నల్లని బూట్లు. 1 ఎర్రగా, నల్లబల్ల, తెల్ల శుద్ధ ముక్క, గుండ్రంగా. తర్వాత సివిల్ డ్రెస్ రోజున మీ మిత్రులు ఏ రంగు దుస్తులు ధరించారో రాయండి. మిత్రుని పేరు, రంగు. 1 తనుశ్రీ ఆకుపచ్చ రంగు. 2 రోజా నలుపు, అక్షయ గులాబీ, అజిత్ నీలం, మనోహర్ తెలుపు. తర్వాత నేను నేర్చుకున్నవి. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం: సంక్రాంతి పండుగ సంప్రదాయాల గురించి. 2 నేను బాగా చేసిన అభ్యాసం, పదజాలం. 3 నేను నేర్చుకున్న వ్యాకరణాంశం, విశేషణాలు. ఈ మాసం పాట బాగా పాడగలను, అవును. ఈ మాసం కథ చెప్పగలను, అవును. తర్వాత స్పందన పత్రం 3, 5-6 పాఠాలు. 1 గేయం ఆధారంగా ఈ కింది వాటిని జతపరిచి వాటితో సొంత వాక్యాలు రాయండి. పల్లెటూరి బీదవాడు, కట్టెలు కొడుతూ జీవించసాగే, సత్యవ్రతంబు నిత్యంబు, అడవిలో చెట్టు కొట్టి, గొడ్డలి చేజారి నీటిలో పడే. ఇప్పుడు సొంత వాక్యాలు రాయాల్సి ఉంటుంది. 1 ఒక పల్లెటూరులో ఒక బీదవాడు ఉండేవాడు. 2 బీదవాడు కట్టెలు కొడుతూ జీవించేవాడు. 3 బీదవాడు నిత్యం సత్యాన్ని ఆచరించేవాడు. 4 అడవిలో చెట్టు కొడుతూ బ్రతికేవాడు. 5 బీదవాడి గొడ్డలి చేజారి నీటిలో పడింది. తర్వాత పాఠం ఆధారంగా గేయ కథను సరైన క్రమంలో పెట్టండి. అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే, వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప. సరైన క్రమం: వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప, అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే. 2 తిలకించి అతడిని తలచేతులాడించే, మిరిమిట్లు గొలుపుచూ మెరిసడి గొడ్డలి. సరైన క్రమం: మిరుమెట్లు గొలుపుచూ మెరిసడి గొడ్డలి, తిలకించి అతడినే తలచేతులాడించి. తర్వాత 3 కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1 కనుమ పండుగ నాడు చేసే కార్యక్రమాలు ఏమిటి? జవాబు: కనుమ పండుగ నాడు మనకు పంటలు పండించడంలో సహాయపడే పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు, కూరగాయలు, డబ్బులు గ్రామస్తులు బహూకరిస్తారు. పెళ్ళైన ఆడపిల్లలు వస్తారు, అందరూ కలిసి విందు భోజనాలు చేస్తారు. తర్వాత మీ గ్రామంలో ఏ పండుగలు జరుపుకుంటారు? తర్వాత కింది వాక్యాలు చదవండి. విశేషణ పదాల కింద గీత గీయండి. ఏనుగు పెద్ద జంతువు, విశేషణం పెద్ద. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది, పుల్లని అనేది విశేషణం. సంగీత చక్కని బొమ్మలు గీసింది, చక్కని అనేది విశేషణం. చల్లని ఐస్ క్రీమ్ తిన్నాను, చల్లని అనేది ఐస్ క్రీమ్. చల్లని అనేది విశేషణం. తర్వాత కింది వాక్యాలలో క్రియాపదాలు గుర్తించి రాయండి. మా నాన్న వస్తాడు, ఇందులో క్రియ వస్తాడు.
మాకేమో తెస్తాడు, తెస్తాడు అనేది క్రియ. మరి గంజి పోస్తాడు, పోస్తాడు అనేది క్రియ. మమ్ము బ్రతికిస్తాడు, బ్రతికిస్తాడు క్రియ. ఒక చెట్టు కొట్టుతున్నాడు, కొట్టుతున్నాడు అనేది క్రియ. గొడ్డలి చేజారింది, చేజారింది క్రియ. పడ్డది నీటిలోన, పడ్డది అనేది క్రియ. Thank you for watching my video.